దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. సహకరించిన బిడ్డలందరినీ దీవించండి, ప్రార్థించిన వారిని దీవించండి. ప్రభా, బుధవారం రాత్రి కూడా చక్కటి ఆరాధన జరిగించారయ్యా. బిడ్డలకి, సంఘం అంతటికి ప్రభా క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించి మంచిగా నడిపించినందుకు వందనాలయ్యా. అలాగే ప్రభువా తండ్రి నాయన, దేవా బ్రదరు సాక్ష్యం ఇచ్చారు. ఇంటర్మీడియట్ బోధిస్తున్న బ్రదర్కి చక్కటి జ్ఞానం ఇచ్చి, ఆలోచన ఇచ్చి, నీ నడిపింపించి చక్కటి రిజల్ట్ నీ కుమారుడికి దయచేయండి. మేరీ గారు కూడా సాక్ష్యం ఇచ్చారు ప్రభువా. తండ్రి, ప్రార్థనతో ప్రారంభించాం. అనేక ఆటంకాలు శత్రువు కల్పిస్తూ ఉన్నాడు. ఆటంకాల నుంచి విడిపించి వారి యొక్క ఆశను మీరు తీర్చండి. తప్పక ప్రభువా ఆ పని ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. కృప చూపండి ప్రభువా, మీకు వందనాలు. ఇంకా నువ్వు ప్రభువా నాయనా తండ్రి, దేవ కృతజ్ఞతతో మీరు జరిగించిన కూటాల విషయమై కృతజ్ఞతతో సాక్ష్యములు విన్నాము తండ్రి. ప్రభువా, నిశ్చయంగా సాక్ష్యములు బట్టి మీకు వందనాలు. జరిగించిన కూడికలను బట్టి మీకు వందనాలు. తండ్రి, ఇది తండ్రి ఆరంభములో మాత్రమే కాక ప్రభువా, సంవత్సరాంతం వరకు ప్రభువా ఇదే ఉద్యమముతో, ఇదే ఆసక్తితో, ఇదే సాక్ష్యములతో, ఇలాంటి కోడికలతో మేము ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. వాక్య భాగంలోకి వెళ్ళుచుండగా మీ సహాయం దయచేయండి. ఇంతవరకు నడిపించిన దేవుడు వాక్య భాగంలో కూడా నడిపించి మహిమ పొందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. నిలబడుండగా దేవుని వాక్యం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. నీకు వెలుగు ఇచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించును గాక. ప్రార్థన చేద్దాం. అత్యంత కృప కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, సర్వోన్నతుడ మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. చదవబడిన వాక్య భాగమునకు నీ ఆశీర్వాదం జోడించండి. రాయబడిన వాక్యంలో ఉండి దాచిపోయిన అనేక సంగతులు మాకు తెలియచేయండి. వాక్యపక్షంగా నిలబడిన మట్టి పాత్రను ప్రభువా నన్ను మహిమ కలిగిన పాత్రగా వాడుకోండి, బలమైన పాత్రగా వాడుకోండి. నాలో ఉన్న బలహీనత తొలగించి మీరే నడిపించండి ప్రభువా. సహాయం అనుగ్రహించండి. వచ్చిన వారందరితో మాట్లాడండి. కావలసిన మాటలు మీరు మాకు దయచేయండి. ఎవరికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు మీరు మాకు దయచేసి నడిపించండి. వాక్యం వస్తూ ఉన్నప్పుడు ప్రతి రోగికి స్వస్థత కలుగు చేయండి. ప్రతి బలహీనుడికి బలం దయచేయండి. ప్రత్యక్షత లేని వారికి ప్రత్యక్షత దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ స్వాధీనం అందించుకొని మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడైయుండును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధిలో మనం ఉండుట చాలా సంతోషకరము. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మనమందరము దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మీరందరూ ప్రార్థించిన రీతిగా ఆదివారం రాత్రి ప్రత్యేక కూడిక ఎంతో దేవుని నామానికి మహిమకరంగా జరిగింది, అద్భుతంగా జరిగింది. ప్రార్థించిన అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే బుధవారం రాత్రికి అందరూ కూడా ప్రతి ఒక్కరూ చక్కగా ప్రయాణమై వచ్చారు. చలి ఆ రోజు భయంకరమైన చల్లని వాతావరణంలో కూడా ఇక్కడ నుండి నేదునూరుకి వచ్చారు, ప్రార్థించారు. చక్కటి కూడిక అక్కడ జరిగింది. అందును బట్టి కూడా మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శుక్రవారం రాత్రి
అందరికీ ఆహ్వానం లేదు, ప్రార్థన కోరారు. బంధువుల్ని, స్నేహితుల్ని, అలాగే పెదపూడిలో ఉన్న కొందరి బిడ్డల్ని అందరినీ పిలిచి అక్కడ కూడిక ఏర్పాటు చేశారు. ఇంచుమించుగా 100 మంది పైగా వచ్చారు. వారందరూ వాక్యం విన్నారు. దాని వెనక మీ యొక్క ప్రార్థన ఉంది కాబట్టి ప్రార్థించిన అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ సంవత్సరంలో ఇది మనకి మొదటి అనుభవం. అలాగే నేదునూరులో ఉన్నవారికి కూడా మొదటి అనుభవం, అంబాజీపేటలో ఉన్నవారికి కూడా మొదటి అనుభవం. కాబట్టి మొదటి అనుభవాన్ని దాన్ని పురుకొల్పుకొని మరిన్ని కూడికలు పెట్టాలని 3 ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఆశ ఉంది. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఇంకా అంటే డబ్బులతో కూడుకున్న పని, అంత భారంతో చేయడం అంటే కష్టమే. మన ఇంటికి ఎవరైనా బంధువులు ఒక 10 మంది వచ్చారనుకోండి, ఏం చేస్తాం? 10 మంది వస్తే ఏం చేస్తాం? వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. కుటుంబానికి ఒక 10 మందికి భోజనం పెట్టినట్టు అనుకోండి. అప్పుడేమవుద్ది? 5 కుటుంబాలు 5 పదులు 50 మందికి భోజనాలు పెట్టుకొని కనీసం నెలలో ఒక్క కూటాన్ని ఏర్పాటు చేస్తే సంవత్సరానికి 3 రోజులు కూటాలు ఇట్టేసి వదిలేయటమే కాకుండా సంవత్సరంలో 3 రోజులు కూటాలు ఇట్టేసి వాక్యం ప్రకటించేసాం, అయిపోయింది, ఇంత ఖర్చు అయింది, ఇంత అప్పు అయింది, లేకపోతే ఇంతంత వేసుకున్నాం అనే కాకుండా కొంత నిధిని మనం కుటుంబానికి ఎంత చొప్పున వేసుకుని చక్కగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సువార్త కూడిక ఒక్కొక్కరి ఇంటి దగ్గర పెడితే సంవత్సరానికి 2 కూటాలు ఒక్కొక్క ఇంటి దగ్గర జరుగుతాయి. 2 కూటాలు జరుగుతాయి అంటే 6 నెలలకు ఒకసారి ఒక కూటం జరుగుతుంది. అలా చేసుకుంటే ఖచ్చితంగా అంటే అనుకోవడం కాదు, అడుగేసి ముందుకెళ్ళిపోవాలి. అనుకోవడం మాత్రం కాదు, అడుగు వేసి ముందుకెళ్ళిపోవాలి. చాలామంది రారేమో అనుకున్నాం కానీ వచ్చారు, వాక్యాన్ని కూడా విన్నారు. దాని వెనక సంఘం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తే ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. కాబట్టి ప్రతి కుటుంబము ఆ భారం కలిగి అందరూ ఏకీభవించి ఒక్కొక్క కుటుంబము ద్వారా ఒక్కొక్క సువార్త కూడిక అంటే నెలలో ఒక కూడిక జరిగితే సంవత్సరంలో మనం 12 కూడికలు పెట్టచ్చు. ఒక మార్చి ఏప్రిల్లోనే ఎగ్జామ్స్ మరియు లెంట్ ఉంటుంది, అప్పుడు జాగ్రత్తగా చూసుకుని పెట్టుకోవాలి. అలాగే నేదునూరు వాళ్ళు కూడా మంచి ఆలోచన కలిగి ఉన్నారు, వారికి ఒక అనుభవం వచ్చింది. అంబాజీపేట వారికి కూడా ఒక అనుభవం వచ్చింది. ఎలాంటి పెద్ద కూడికైనా మనం జరిపించేయచ్చు అని చెప్పి వారికి అనిపించింది. అంటే ఒక అనుభవం ఏర్పడింది. ఇక్కడ మనకైతే అందరం కలిసి చేసింది కాదు, నవీన్ బ్రదర్ వారి కుటుంబం ప్రేరేపించబడి నిరీక్షణరావు గారి యొక్క ఇంటి వద్ద ఒక మంచి కూడిక ఏర్పాటు చేశారు. మ్యాక్సిమం భారమంతా అయింది అనుకుంటున్నాను. బ్రదర్దే భారమంతా, అంటే ఆర్థిక భారమంతా నవీన్ బ్రదర్దే. అయితే సంఘమంతా ప్రార్థనా సహాయాన్ని అలాగే భౌతికంగా మ్యాన్ పవర్ అంటే భౌతికంగా పరిచర్య కొరకు సహకారాన్ని అందించారు. అంటే ఎవరింటి దగ్గర జరిగితే వాళ్ళే భరించాలని కాదు, అది కృతజ్ఞత కూడిక ద్వారా సువార్త ప్రకటించాలని ఆలోచన కలిగి ఉండి అలా ఏర్పాటు చేశారు. ఇప్పటి నుంచి ప్రతి కుటుంబము అందరూ ఏకీభవించి ఒక్కొక్క కుటుంబం దగ్గర ఒక్కొక్క సువార్త కూడిక పెట్టి వారి పరిధిలో ఉన్నవారు అంటే ఒక్కొక్కరు కనీసం నూతనమైన వారిని 5గురిని పిలిస్తే, మీకు పరిచయస్తులు ఉంటారు కదండి, మీకు పరిచయస్తులు, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు ఉంటారు.
అలాంటి వారిని అందరం పిలుచుకుని అక్కడికి మీకు భోజనం ఉంటుంది, వాక్యం ఉంటుంది అన్నప్పుడు వస్తారు, వాక్యం వింటారు, భోజనం చేస్తారు, వెళ్తారు. వారిని మరలా మనం ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. అలా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దేవుడు నిశ్చయముగా ఈ మాటలు దీవించును గాక. మంచి అనుభవంతో వెళ్దాము, మంచి ఏకీభవించి ముందుకు వెళ్దాము. ప్రార్థించారు ఈ వారం అంతా. ఈరోజు అసలు నాకు చాలా నీరసంగానే ఉంది. అయినప్పటికీ దేవుడే నడిపించును గాక. నేను మరలా సంఘకాలాల్లోనికి వచ్చేయాలని అనుకుంటే ఇక్కడే దీంట్లోనే ఈ వాక్యం మీదే మాట్లాడాలని దేవుడు నాకు ప్రేరేపించారు. మరలా గత వారం లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది. దేవుడు మనకి వెలుగు ఇచ్చాడు ఈ సంవత్సరం. ఆ వెలుగు వస్తే దేవుడే వెలుగిచ్చాడు. అంటే సూర్యోదయం మనకు కలిగింది. లోకంలో అనేకులకి సూర్యుడు కనబడట్లేదు, అనేకులకి సూర్యోదయం కలుగట్లేదు. కానీ దేవుడు మనకి సూర్యోదయాన్ని ఇచ్చాడు. నిజమేనా? కలిగిందా సూర్యోదయము? మరి ఇప్పుడు సూర్యోదయం కలిగింది కాబట్టి ఏం చేయమంటున్నాడు దేవుడు? లేచి తేజరెళ్ళమంటున్నాడు. లెమ్ము తేజరెల్లుము, లేచి తేజరెళ్ళండి, నీకు వెలుగొచ్చింది అని దేవుడు మనకి ఒక గొప్ప వాగ్దానమునిచ్చాడు. ప్రైజ్ లార్డ్. గత వారం మనం ఒక సమరయ స్త్రీ కోసం చూసాం. అవునండి, ఒక సమరయ స్త్రీ గురించి మనం ధ్యానించాం. ఈరోజు మరికొన్ని 2-3 వ్యక్తుల్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. పెట్టి నేను క్లుప్తంగా చిన్న వర్తమానం చెప్పి ముగిస్తాను. మనం అనుకోవచ్చు లోకంలో ఎవరికి లేనంత గొప్ప వర్తమానం మనకు వచ్చిందని. అనుకుంటున్నారా? ఎస్, నిజమే. ఈ గ్రామంలో ఎవరికి లేని గొప్ప వర్తమానం మనకు వచ్చింది. నిజమేనా? ఎస్, నిజం. అవును, అవునంటారా? గొప్ప వర్తమానం దేవుడు మనకిచ్చాడు. ఈ గ్రామంలో ఒకవేళ 5,000 10,000 మంది ఉంటే అందులో కొందరికి దేవుడు వెలుగిచ్చాడు. ఇచ్చాడా? మొత్తం ఎరుకో పట్టణం అంతా చీకట్లో ఉంది, ఒక్క స్త్రీకి వెలుగొచ్చింది. ఎరుకో పట్టణం అంతా చీకట్లో ఉంది, ఒక్క స్త్రీకి సూర్యోదయం అయింది. అంటే ఒక్క స్త్రీకి వెలుగొచ్చింది. వెలుగు పొందుకున్న ఆమె ఏం చేస్తుంది? లేచి తేజరెల్లుతుంది. మరి వెలుగొచ్చిన మనం ఏం చేయాలి? అసత్యమంతా చీకటే, వాక్య వ్యతిరేకమైంది చీకటే, ఆచారములు చీకటే, లోక కార్యములన్నీ చీకటే. కానీ మనకు వెలుగొచ్చింది. లోకాన్ని ఏం కమ్ముకుంటుందంట? చీకటి కమ్ముకుంటుంది. వాక్య వ్యతిరేకమైన ఆచారాల్లోనికి వెళ్ళిపోతున్నారు, లోకములోకి వెళ్ళిపోతున్నారు, పారంపర్య ఆచారాల్లోనికి వెళ్ళిపోతున్నారు, పురాతన కట్టడాల్లోనికి. అంటే పురాతన పితరుల కట్టడం గాయక కట్టడలు అంటే సిద్ధాంతములు, ఆచారముల్లోనికి వెళ్ళిపోతూ ఉంది లోకము. అనేకమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్న లోకం ఇప్పుడు. కానీ నీకేమో దేవుడు వెలుగిచ్చాడు. ఎలా ఇచ్చాడు దేవుడు వెలుగంటే? రాత్రి వేళ మందను కాచుకుంటున్న గొర్రెల కాపరుల యొద్దకి వాక్యం వచ్చినట్టు ప్రపంచంలో అనేక మంది జ్ఞానులు ఉన్నను ముగ్గురికే ఆ నక్షత్రమును గూర్చిన బయలుపాటు కలిగినట్టు దేవుడు ఆ యొక్క కళ్ళు పొరల్లో ఉన్న పొరలను తొలగించి దాన్ని చూడగలిగిన కన్నులు ఇచ్చాడు దేవుడు. ఎవరికి? ముగ్గురు జ్ఞానులకి ఆ నక్షత్రాన్ని చూసే కృపనిచ్చాడు. ప్రపంచంలో ఏ జ్ఞానికి వారు మేము జ్ఞానులు అని చెప్పుకోవచ్చు, మేము శాస్త్రాలు చదవమని చెప్పుకోవచ్చు,
మేము తెలివైన వారమని చెప్పుకోవచ్చు. కానీ ఎవ్వరికి లేని కృప, ఎవ్వరికి లేని వెలుగు, ఎవరు చూడలేని ఆ నక్షత్రం చూడగలిగే అవకాశాన్ని దేవుడు ముగ్గురు జ్ఞానులకే ఇచ్చాడు. ఇవ్వడం మాత్రమే కాదు, ఆ నిజమైన సూర్యుడు అనబడిన ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా కలుసుకునే అవకాశాన్ని కూడా దేవుడు వారికి ఇచ్చాడు. ఆ సూర్యుడిని చూడగలిగిన కృపానికి ఆయన వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. ఈరోజు కూడా ఈ ఊరిలో అనేక మందిని దాటుకొని, మీకంటే తెలివైన వారు ఉండొచ్చు, అందమైన వారు ఉండొచ్చు, జ్ఞానవంతులు ఉండొచ్చు, డబ్బులున్నవారు, ఐశ్వర్యవంతులు ఉండొచ్చు, బాగా చదువుకున్న వారు ఉండొచ్చు, బలమైన వారు ఉండొచ్చు. అందరినీ దాటుకొని వెలుగు నీకొచ్చింది. నీకు వెలుగు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వెలుగు వచ్చింది. ఎవరికి వచ్చింది వెలుగు? యెరికో పట్టణానికి రాజు ఉన్నాడు, మంత్రివర్గం ఉంది. రాజును, మంత్రివర్గాన్ని, తెలివైన వారిని, జ్ఞానులను, అందమైన వారిని, రాజును అందరినీ దాటుకుని ఒక పాపి, ఎవరు? రాహాబు దగ్గరికి వెలుగు వచ్చింది. వెలుగు ఎవరి దగ్గరకు వస్తుంది? ప్రైజ్ ది లార్డ్. వచ్చిన జ్ఞానులు నక్షత్రాన్ని చూడగలిగారు. మిగిలిన వారు ఎవరు? ముగ్గురే చూడగలిగారు, ఎంతోమంది జ్ఞానులు ఉండగా. గొర్రెల కాపర్ల యొద్దకే వెలుగొచ్చింది. సమర స్త్రీ యొద్దకే వెలుగొచ్చింది. రాహాబు యొద్దకే వెలుగొచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన యొద్దకి వెలుగొచ్చింది. వచ్చిందా? రాలేదా? వచ్చిందంటే ఏమనండి. మనకి వెలుగు ఎలా వచ్చింది ఏమండి? మలాకి 4:5-6 ద్వారా. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త వినండి. మలాకి 4:5-6 ద్వారా వెలుగు వచ్చింది. వచ్చిందా? ప్రైజ్ ది లార్డ్. వెలుగు వచ్చింది. మలాకి 4:5-6లో ఎవరున్నారు? ఏలియా. ఏలియా పరిచర్య బైబిల్లో ఎన్ని మార్లు? 5 సార్లు. మొదటి ఏలియా, తర్వాత ఎలీషాలో ఏలియా ఆత్మ, బాప్తిస్మిచ్చి యోహానులో ఏలియా ఆత్మ, విలియం బ్రెనాములో 7వ దూతలో ఏలియా ఆత్మ, 2 సాక్షులు అనబడిన మోషేయాలో ఏలియాలో వచ్చినప్పుడు ఏలియా ఆత్మ. ఎన్నిసార్లు? 5 సార్లు. 5 అంటే గ్రేస్, కృప అండి. 5 అంటే ప్రైజ్ ది లార్డ్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. 5 అంటే కృప. ఇంకా 5 గురించి ఇంకా ఉన్నాయి, కానీ ఒకటే తీసుకున్నాను ఈరోజు. జాగ్రత్తగా పరిశీలించండి, మాట వినండి. 5 అంటే గ్రేస్, కృప. గ్రేస్ అంటే మనకు వచ్చింది ఏంటంటే కృపావర్తమానం. కృపావర్తమానమే వెలుగు. కృపావర్తమానమే వెలుగు. ఎవరి యొద్దకు వస్తుంది వెలుగు? ఎవరి యొద్దకు వస్తుంది వాక్యము? గ్రేస్ అంటే జీ రేస్. గ్రేస్ అంటే జీ రేస్. జీ రేస్ అంటే జీ ఫర్ గాడ్స్ రేస్. చెప్పండి. గాడ్స్ రేస్ అండి, దేవుని పందెం. ఇంకా జీ రేస్, గాడ్స్ రేస్. రేస్ మీన్స్, ఇక్కడ రేస్ అంటే
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామా. రేస్ వంశావళి. అవునండి కాదా? ఇంగ్లీష్ పండితులు చెప్పండి. రేస్, జీ రేస్, దేవుని యొక్క విత్తనములు, దేవుని యొక్క వంశావళి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుంది దేవుని యొక్క రేస్, దేవుని యొక్క వంశావళి? ఆ రాహాబు దగ్గరికి ఎందుకు వచ్చింది వెలుగు? ఆమె గోడ్స్ రేస్లో ఉంది. ప్రైజ్ లార్డ్. రూతు యొద్దకు ఎందుకు వచ్చింది వెలుగు? అది వారు పుట్టినప్పుడు నిర్ణయించింది కాదు, జగత్ పునాది వేయబడక ముందే దేవుడు ఎరిగి ఉన్నాడు మానవుడు పడిపోతాడని. ఆయన ముందు జ్ఞానంలో పడిపోయినప్పుడే ఒక రేస్ అంటే ఒక కరెక్ట్ సెంటెన్స్ నాకు కనెక్ట్ అవ్వట్లేదు, కనెక్ట్ అయితే చెప్తాను నేను. దేవుని ముందు జ్ఞానంలో, దేవుని ఆలోచనలో ఆదాము ఏమయ్యాడు? పతనం అయిపోయాడు. పతనం అయిపోయినప్పుడు దేవుడే స్త్రీ సంతానంతో భూమి మీదకి రావాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అది కూడా ఇప్పుడు జగత్ పునాది వేయబడకముందే ఆయన శిలువ మ్రానుపై మరణించాలని నిర్ణయించాడు. అది కూడా ఇప్పుడు జగదుత్పత్తికి ముందే వధించబడిన గొర్రెపిల్ల. అంటే ముందు జ్ఞానంలోనే ఇదంతా అయిపోయింది. ముందు జ్ఞానంలోనే ఈరోజు కూటం కూడా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముందు జ్ఞానంలోనే ముగింపు అంతా అయిపోయింది. ఇప్పుడు ఆయన వంశావళి ఏర్పాటు చేసుకున్నాడు. వంశావళిలో ఎవరెవరిని పెట్టాలో అంతా దేవుడు ముందే నిర్ణయించాడు. కానీ నిర్ణయించిన వారు ఎక్కడున్నారంటే, రాహాబేమో ఎరుకో కోట మీద ఉంది, రూతేమో మోయాబు దేశంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆమె తామారేమో తన అమ్మగారింటికి వెళ్ళిపోయి, తండ్రి ఇంటికి వెళ్ళిపోయి ఉంది. నిజమండి. బెత్షెబేమో మరొక స్థలంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. నిజమేనా? కానీ దేవుని యొక్క ముందు నిర్ణయములో ఆ రేస్ని ఆయన ముందే నిర్ణయించాడు. జీ రేస్. ఆ యొక్క దేవుని యొక్క వంశావళి ఏదైతే ఉన్నదో ఆ వంశావళిలో, ప్రైజ్ ది లార్డ్, వస్తారా? రండి ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలోకి రండి. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇంగ్లీష్ బైబిల్లో ఎవరైనా తీసుకుంటే మత్తయి 1:1 ఏముందయ్యా? ద బుక్ కానీ తెలుగు బైబిల్లో లేదు. ఏమని? గ్రంథం అని తెలుగు బైబిల్లో లేదు. 1వ వచనం మళ్ళీ చదువుదాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అంతే. ఇంగ్లీష్ బైబిల్లో ద బుక్ ఆఫ్ ద జనరేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వంశావళి గ్రంథము అని ఉండాలి అక్కడ. ఎక్కడ? మత్తయి 1:1 యేసుక్రీస్తు వంశావళి గ్రంథము అని ఉండాలి. అంటే ద బుక్, ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథములో ఏమున్నాయి? జీ రేస్, దేవుని విత్తనములు.
జీన్స్ ఆఫ్ గాడ్, దేవుని జన్యువులు. జీరేస్ అంటే దేవుని విత్తనములు, దేవుని జన్యువులు. ఎక్కడున్నాయి? గ్రంథములో. ఆదికాండం 5:1 రండి. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. ద బుక్ ఆఫ్ ద జనరేషన్స్ ఆఫ్ ఆడమ్, ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆఫ్ ఆడమ్. ఇది మొదటి ఆదాము యొక్క వంశావళి గ్రంథం. ఇది కడపటి ఆదాము యొక్క వంశావళి గ్రంథం. ప్రైజ్ లార్డ్. గ్రంథం ఉంది అక్కడ. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగినా, ఆదికాండం 5:1 ఏముంది? ఎవరిది? ఆదాము వంశావళి గ్రంథం. ఈ పేరు 1వ అధ్యాయంలో ఉందా? ఏ పేరు? 1 నుండి 5లో ఎక్కడుందో కనుగొనండి. ఏ పేరు? 1లో ఉందా? 2లో ఉందా? 3లో ఉందా? 4లో ఉందా? 5లో ఉందా? ఎక్కడుందో ఆ పేరు ఎక్కడుందో ఇప్పుడు కదండి, ఇప్పుడు కనుగొనమంటలేదు. కనుగొనండి. మీరు ధ్యానిస్తున్నప్పుడు ఆ పేరు ఎక్కడుందో కనుగొనండి. ప్రైజ్ లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఏ అధ్యాయంలో వచ్చిందో కనుగొనండి. ఏ పేరు? ఆదాం పేరు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అక్కడ కూడా ఏదో ఉందా? ఎస్ ఉంది. సరే, ఇక్కడికి వచ్చేయండి. వచ్చారా? నేను ఆ టాస్క్ ఇస్తే ఆ టాస్క్లోకి మునిగిపోయారు. అప్పుడే నేను ఇచ్చాను, ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత వర్క్ చేస్తారని. చేయండి. ద బుక్ ఆఫ్ ద జనరేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క వంశావళి గ్రంథము. అక్కడ లేదు తెలుగులో, అవసరం మీరు రాసుకోవచ్చు. గ్రంథము. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఓకే, ఇప్పుడు మనం మత్తయి సువార్తలోకి వచ్చేయండి. ఆ గ్రంథము దగ్గరికి వస్తే అబ్రాము, ఇస్సాకు, యాకోబు, యూదా అతని అన్నదమ్ములు, పెరెసు, జెరహు, ఎస్రోము, ఆరాము, అమ్మీనాదాబు, నయస్సోను, సల్మాను, బోయజు, ఓబెదు, యెషయి, దావీదు. తర్వాత వచ్చును. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. అంటే ఆ రేసులోకి ఎవరు వచ్చారు? బెత్షెబా. పై దాంట్లో చూడండి ఎవరు వచ్చారు? రాహాబు, తామారు. తామారు వచ్చింది. రాహాబు, రూతు, బెత్షెబా. ఇలా వంశావళిలోనికి వారు వచ్చారు. మీరు గమనిస్తే అందరి భార్యల పేర్లు లేవు అక్కడ, కానీ కొందరి భార్యల పేర్లు అక్కడ ఉన్నాయి. ఎందుకు? వధువుకు సాదృశ్యం. ఎందుకు వాళ్ళ పేర్లు పెట్టాడు ఆయన? అందులో మన స్థానాన్ని కనుగొనడానికి. మనము అది మనమే అని, ఆ వ్యక్తి మనమే అని, ఆ వ్యక్తి మనకు ఛాయగా ఉన్నదని కనుగొనడానికి. ఎందుకు ఈరోజు ఏమి చెప్తున్నామంటే ఈ సంగతులు వారికి వెలుగొచ్చింది. విగ్రహారాధనలో, లోకములో, ఆచారములో, నామకార్థ భక్తిలో వారు ఉండగా వారి యొద్దకు వెలుగొచ్చింది. ఎవరికి వస్తుంది వెలుగు? ఎవరికి వెలుగు వస్తుంది చెప్పండి? జగత్తు పునాది వేయబడక ముందు జీరేస్, దేవుని యొక్క జన్యువులు ఎవరైతే ఉన్నారో వారికి, సమరయ స్త్రీ
దేవుని యొక్క విత్తనం. కానీ ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? చీకట్లో ఉంది. వెలుగు వచ్చిందా? ఉదయించిందా? వెలిగించబడిందా? ప్రైజ్ ది లార్డ్. ఆరిపోయిన దీపం, ఆయన వెలుగై ఉన్నాడు. ఒక కొవ్వొత్తి, వెలిగించబడిన కొవ్వొత్తితో అనేక మంది కొవ్వొత్తులు వెలిగించినట్టుగా ఆరిపోయిన దీపంగా ఉన్న ఆమెని దేవుడు బావి దగ్గర వెలిగించాడు. వెలిగించబడిన ఆమె 3,000 మందిని వెలిగించింది. ఈరోజు మనం చేయాల్సింది అదే. ఈ సంవత్సరంలో నువ్వు చేయాల్సింది అదే. నువ్వు వెలిగించబడితే నువ్వు కూడా ఏం చేయాలి? అనేక మందిని వెలిగించాలి. నీ ద్వారా అనేక మంది వెలుగుని పొందుకోవాలి. ఆ వెలుగును పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అది నీ తీర్మానం అయి ఉండాలి. అది నీ సమర్పణ అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూస్తే 17వ వచనం, అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ ఎన్నండి? 14 తరములు. ఎక్కడి నుంచి ఎక్కడికి? అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములు. దావీదు నుండి యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలము వరకు 14 తరములు మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. మొత్తం వినండి, మొత్తం ఎన్ని? 42 తరములు. అక్కడితో ఆ రేస్ ఆగిపోయిందా? ఇప్పుడు ఈ 14 42 తరములలో ఉన్న వారికి, ఆ రేస్లో ఉన్న వారికి ఏమొచ్చింది? వెలుగు వచ్చిందా? వెలిగించబడ్డారా? వారి ద్వారా అనేకులు వెలిగించబడ్డారా? వెలిగించబడితే 42 తరములలో ఆ రేస్, ఆ వంశావళిలో ఉన్న వారికి వెలుగు వచ్చింది. వెలుగు పొందుకున్నారు, అనేకుల్ని వెలిగించారు. మరి ఇప్పుడు తర్వాత ఇక్కడ ఎక్కడితో ఆగిపోయింది? లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఆ వంశావళి ఆగింది. ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత ఏంటి మరి? ఇంకా లేరా? తర్వాత లేరా? ఏమండి, ఉన్నారా లేరా? ఎవరు? ఎందుకు ఇక్కడతో ఆపేశారు? ఇక్కడ మరి తర్వాత లేదేంటి? తర్వాత లేదేంటి? అక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో తర్వాత ఇక లేదా? యేసుక్రీస్తునే ఆ జీవం ఆగిపోయిందా? లేదండి, యేసుక్రీస్తుతోనే ఆ జీవము ఆగిపోలేదు. తర్వాత ఏమొచ్చింది? ఆయనలో నుండి ఒక జనము జన్మించింది. ఒక జనము జన్మించింది. ఎవరు జన్మించారు? ఆయనలో నుండి ఎవరు జన్మించారు? జన్మించింది ఎవరు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం, అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ స్వరము? అది ఏ స్వరమో చెప్పండి. గొప్ప చెప్పండి. గొప్ప జనసమూహపు విస్తారమైన జలములట, ఉరుము వంటి స్వరమట. ఎవరు చేసేది అది? ఆ స్వరము ఎవరిది? ఆ స్వరము ఎవరిది? వధువు యొక్క స్వరం. మీరు వినండి, జ్ఞాపకంలో పెట్టుకోండి, తర్వాత వస్తాయి. సంఘకాలంలోకి మనం వచ్చినప్పుడు సంఘకాలంలో మరలా ఈ సంగతులు వస్తాయి. 1వ అధ్యాయం కూడా, ప్రకటన 1 కూడా, ప్రకటన 1 కూడా. మనం ప్రకటన 1 నుండే మనం బయటకు వచ్చాం. మరలా ప్రకటన 1 దగ్గర వస్తాం, దేవుడు నడిపిస్తే. ప్రకటన 1:15 వచనం. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె. అక్కడ విస్తారమైన జలముల స్వరము, ఒక గొప్ప స్వరము. ఎవరిది? ఎవరంటే అది? ఆ స్వరం ఎవరిది అంటే, ఈ వంశావళిలో ఎవరితో ఆగిపోయింది? యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో నుండి ఒక గొప్ప జనాంగం వచ్చింది బయటికి. ఆ జనాంగము 7 సంఘకాలాల్లో ఉంది. సెవెన్ ఏజెస్, 7 యుగములు, 7 సంఘకాలములు, 42 తరములు. యేసుక్రీస్తు వరకు 42 తరములు. తర్వాత ఆయనలో నుంచి వచ్చిన ఆమెకి నిర్ణయించిన సమయము, యేసుక్రీస్తులోంచి జన్మించిన ఆమెకి నిర్ణయించిన సమయము 7 సంఘకాలములు. ఆమేనా? ప్రైజ్ లార్డ్. 7 సంఘకాలం అంటే ఎంత అయింది ఇప్పుడు? 49. 49 అంటే అంటే 49 తరములంటే 7 ఏళ్ళు అండి. 7 ఏళ్ళు. ప్రైజ్ లార్డ్. 49 తర్వాత 50 అనగా ఎవరింటికి వారు వెళ్ళిపోయే సమయం. ఇదే సమయం మన ఇంటికి వెళ్ళిపోయే సమయం. మన ఇల్లేంటి? థియోఫనీ. మన థియోఫనీకి మనం తిరిగి వెళ్ళే సమయం. అంటే ఇదంతా ఏంటి? జీ రేస్. ఈ గాడ్స్ రేస్కి ఏమొచ్చింది? వెలుగొచ్చింది. ఇప్పుడు గమనించండి, నీకొచ్చిందంటే ఇక్కడ నువ్వు ఉన్నావు. రూతుకు వచ్చిందంటే ఆమె ఇక్కడ ఉంది. రాహాబుకు వచ్చిందంటే ఆమె ఇక్కడ ఉంది. ప్రైజ్ లార్డ్. పౌలుకు వచ్చిందంటే ఆయన ఇక్కడ ఉన్నాడు. కెంటకీలో పుట్టిన ఒక ఆయనకు వచ్చిందంటే ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు. దులలో పుట్టిన నీకు వచ్చిందంటే నువ్వు ఇక్కడ ఉన్నావు. ఏమొచ్చింది? వెలుగు వచ్చిందంటే సామాన్యమైన విషయం కాదు. నువ్వెప్పుడో ఆయన ఆలోచనలో ఒక గుణలక్షణంగా ఉన్నావు. అంటే నువ్వు ఆయనతో పాటు నిత్యత్వంలో ఉన్నావు. అందుకు నీకు వెలుగు వచ్చింది. ఆ వెలుగు 7వ దూత ద్వారా నీకొస్తే నీ ద్వారా ఇంకా ఆయన ఎన్నికలో ఉన్న వారికి నీ ద్వారా వెలుగు వెళ్ళవలసి ఉంది. నీవు నీ గృహాన్ని చేరే వరకు నీలో ఉన్న వెలుగు ఏదో ఒక రీతిగా ఏం చేయబడాలి? ఇతరులకు వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఈ రేసులో ఉన్న వారందరికీ
అందరికీ వెలుగు. రాహాబుకి 2 వేగులు వారు వెళ్ళి ఆ వెలుగునిచ్చారు. నువ్వు కూడా ఒక సువార్తకుని వలే, నువ్వు కూడా ఒక ఉపదేశకుని వలే, నువ్వు కూడా దేవుని కొరకు వెలుగు పొందుకొని ఒక సాక్షి వలే, ఒక సమరయ స్త్రీ వలే, ఒక రాహాబు వలే నువ్వు కూడా ఉండి ఏం చేయాలంటే అనేకులకి నువ్వు వెలుగు తీసుకెళ్ళాలి. అది ఇప్పుడు నీ కర్తవ్యం, అది నీ స్థానము, నువ్వు ఎరగాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది నాకు అర్థమైనప్పుడే ఒక్క వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్ళాలని తీర్మానించుకున్నాను. ఎందుకయ్యాడంటే మనకే ఆయన వెలుగిచ్చాడు. అనేకులు చీకట్లో ఉన్నారా? ఈ వారంలో నేను ఒక సహోదరి ద్వారా, మన కూటానికి వచ్చిన సహోదరి మరికడి నుండి, ఆ సహోదరి ద్వారా నేను ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాను. తీసుకెళ్ళినాము నన్ను. వారు క్రీస్తు సంఘపు విశ్వాసులు, దూలలోనే. ఆ ఇంటికి నేను వెళ్ళినప్పుడు వారు ముందు అనుకున్నారు, వారికి ఏంటంటే మాకన్నీ తెలుసు అనే భావనలో ఉంటారు. అలాగే ఉన్నారు. ఎవరో వచ్చారులే. ఆ సిస్టర్ అడిగింది, మీరు పనుల్లో ఉన్నారు, కొద్దిసేపు వాక్యం చెప్పమంటారా? పాస్టర్ గారు వచ్చారు, మీకు ఇష్టమైతే మాట్లాడతారు, లేదంటే ప్రార్థన చేసి వెళ్ళిపోతాం అన్నారు. వారంటే మాకు వాక్యం కావాలన్నారు. కూర్చున్నారు, మాట్లాడుతున్నాం. వారేంటంటే మాకు తెలియని ప్రపంచంలో ఎవరికి తెలియవు అనుకుంటారు. అది వాళ్ళ ఒపీనియన్. చాలామంది ఉన్నారు అలా, చాలా సంఘాలు ఉన్నాయి. మాకు తెలిసినవి ఎవరికి తెలియవు, మేమే గొప్ప గొప్ప సంగతులు వింటామని అనుకున్నాను. అక్కడ నేను థియోఫనీ కోసం మాట్లాడాను ఒక అర్ధగంట సేపు. వారి సాక్ష్యం ఇచ్చారు, మాకు ఈ సంగతులు తెలియదు, ఎప్పుడు మేము వినలేదు, అసలు ఈ లేఖనాలే మాకు తెలియవు అని వారు సాక్ష్యం ఇచ్చారు. ఏంటయ్యా అది? వాక్యం ఎరగని అనేకులకి అనేక వాక్యాలు తెరవబడలేదు, కానీ నీకు తెరవబడ్డాయి. మరి ఎందుకు నువ్వు మౌనంగా ఉండాలి? ఎందుకు నువ్వు ఇంటి దగ్గరే ఉండాలి? అప్పటికి అలసిపోయి ఉన్న నేను అయినా సరే వెళ్ళాను. ఆ రోజు ఉదయం నుండి చలిగా ఉంది, ఉదయం నుండి నేను స్వెటర్తోనే ఉన్నాను. అక్కడికి వెళ్ళి ఆ మాటలు చెప్తుంటే 3 కుటుంబాలు సందర్శించాం. ఆ రోజు 3 కుటుంబాలకి 3 విషయాలు, 3 చోట్ల 3 విషయాలు చెప్తుంటే చాలా సంతోషించారు. అంటే వారికి ఏమొచ్చింది? అప్పుడు వెలుగు వచ్చింది. నేనేమన్నా, నీకు వెలుగు వచ్చింది కదా. ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని మీ ముందు పెడుతున్నాను. చీకటితో నింపబడి, కక్షతో నింపబడి, కోపంతో నింపబడి, దైవావేశంతో నింపబడి, దైవ భక్తితో నింపబడి. ఎవరో? సౌలుకి దైవభక్తి ఎక్కువ, దేవుడి మీద ఆసక్తి ఎక్కువ. భూమి మీద ఆకాశమందు, భూమి మీద, భూమి కింద, నీళ్ళలో ఒకే ఒక దేవుడు, ఏ దేవుడు లేడు అని ఎరిగిన వాడు ఆయనే యెహోవా తప్ప ఇంకో దేవుడు లేడని ఎరిగిన వాడు. ఎవరో? సౌలు. గమలీయేలు దగ్గర గొప్ప శిష్యుడు, గమలీయేలు అంతటి వాడయ్యాడు, బోధకులకే బోధకుడయ్యాడు, ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడయ్యాడు. అలాంటి సౌలు యొక్క హృదయమంతా, మనసంతా ఏమి నిండి ఉందంటే యేసుని నమ్మినోడిని. అసలు యేసు అనేవాడు దేవుడే కాదు, వీళ్ళు దేవుడిగా ఆరాధిస్తున్నారు, దేవుడి స్థానాన్ని అతనికి ఇచ్చేస్తున్నారు అని. అలాంటి పరిస్థితుల్లో దేవుడే అతన్ని మిట్ట మధ్యాహ్నం ఈ సూర్యుడు ఉన్నాడు, మిట్ట మధ్యాహ్నం ఈ సూర్యుడు ఉన్నాడు, కానీ మరొక సూర్యోదయం కలిగింది. ఎవరికి? సౌలుకి.
సౌలుకి ఈ సూర్యుడు ఉన్నాడు కానీ ఇంకొక సూర్యుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే సూర్యుడిగా ఉదయించగానే కింద పడ్డాడు, గుడ్డివాడయ్యాడు. దేవుడు చూపునిచ్చాడు. ప్రభువా నువ్వెవడవన్నాడు. నీవు హింసించుచున్నా యేసునన్నాడు. వెంటనే అతనికి అర్థమైంది, నేను యేసుని హింసిస్తున్నానని, హింసిస్తున్న ఆయనే ఈయన అని అర్థమైంది. బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరుతున్నాడు? అరేబియా అరణ్యముకు వెళ్ళాడు. 3 సంవత్సరాలు ఉన్నాడు. దేవుని చేత బోధించబడ్డాడు. మనుషుల దగ్గర పొందుకోలేదు నేను అన్నాడు ఆయన. నేను పొందుకున్నది ఏ మనిషి నుండి నేను పొందుకోలేదు, నేను దేవుని నుండి పొందుకున్నాను అన్నాడు. ఎందుకంటే అతనికి సూర్యోదయం అయింది, అతనికి వెలుగు వచ్చింది. అతనితో అనేక మంది ఉన్నారు కానీ వారెవ్వరికి వెలుగు రాలే, అతనికే వెలుగు వచ్చింది. వెలుగు వచ్చిన అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మొదట యూదుల దగ్గరికి వెళ్ళాడు. యూదులు ఆ వెలుగుని తోసేశారు. ఓ దేవుడు చెప్పాడు నువ్వు అన్యజనుల యొద్దకు వెళ్ళాలి అని. అప్పుడు రోమాకు వెళ్ళాడు ఆయన. రోమాలో అనేకులు చీకట్లో ఉన్నారు. చీకట్లో ఉన్న అనేకులు పౌలు ద్వారా వెలుగు పొందారు. పట్టుకో ఈ విషయాన్ని జాగ్రత్తగా, ఈ చిత్రాన్ని ఊహించండి. పౌలు ద్వారా ఆ యొక్క దేవుని యొక్క వంశావళిలో, దేవుని యొక్క జన్యువుల్లో, ఆ రేసులో ఉన్న సౌలుకు వెలుగు రాగానే పౌలు అయ్యాడు. పౌలు వెలుగు చేత నింపబడ్డాడు. ఆ పౌలు ఏం చేస్తున్నాడంటే రోమా పట్టణానికి వెళ్ళి అక్కడ చీకట్లో ఉన్న కొందరు వెలుగు పొందుకుని అక్కడ ఒక సంఘం ఏర్పడింది. నిజమేనా? కొరింథు పట్టణానికి వెళ్ళాడు ఆయన. అక్కడ కొందరు వెలుగు పొందుకున్నారు. గలతీకి వెళ్ళాడు ఆయన. అక్కడ కొందరు వెలుగు పొందుకున్నారు. ఎఫెసీకి వెళ్ళాడు ఆయన. కొందరు వెలుగు పొందుకున్నారు. తెసలోనికకి వెళ్ళాడు ఆయన. కొందరు వెలుగు పొందుకున్నాడు. నిజమేనా? వాక్యమేనా? అంటే ఏం చేస్తున్నాడు ఆయన? వెలుగు పొందుకుని తిరుగుతున్నాడు. వెలుగు పొందుకుని ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు? కానీ కొందరు ఇంకా దీపం వెలిగించి కొంచెం కింద పెట్టారు. కొంచెం కింద, మంచం కింద. నువ్వు కొంచెం కింద మంచం కింద ఉన్నట్టు వండుకో. కొంచెం కింద ఉంటే ఆరిపోద్ది. మంచం కింద ఉంటే ఎవరికి ఉపయోగం లేదు. వెలిగించబడిన సౌలు పౌలుగా అయ్యి రోమా, కొరింథీ, తెసలోనిక, ఎఫెసీ, గలతీ, మాసిదోనియా అండి ఇంకా అనేక స్థలాలకి పౌలు మొదటి ప్రయాణము. చిత్రం చూసుకోండి, మీ బైబిల్ వెనక ఉంటుంది. మీ బైబిల్ వెనక మ్యాప్లో ఉంటుంది, చూసుకోండి. పౌలు మొదటి ప్రయాణము, 2వ ప్రయాణము, 3వ ప్రయాణము. ఉన్నాయా లేవా? ఉన్నాయండి. ఆసియా అందంతటా ఎందుకు అతను తిరుగుతున్నాడు? అమెరికా నుండి ఇండియాకి ఎందుకు వచ్చాడు? ఈ కాల ప్రవక్త సౌత్ ఆఫ్రికా ఎందుకు వెళ్ళాడు? అనేక ప్రాంతాలకి ఎందుకు తిరుగుతున్నాడు? వెలుగు వచ్చింది. ఇప్పుడు నీకు కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు వెలుగు వచ్చి ఉన్నది. ప్రైజ్ లార్డ్. గట్టిగా సౌండ్ చెప్దామా? నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, తేజరిల్లుము. ఆ పౌలు అనేకుల యొద్దకు వెళ్ళి అందరికీ ఏం చేస్తున్నాడు? దేవుని వెలుగును. నాకేమి చెప్పడం రాదు, నాకేం మాట్లాడడం రాదని అనుకుంటే నువ్వు ప్రార్థన చేసుకుని బయలుదేరుకొని పత్రికలు ఎట్టుకో బ్యాగ్లో.
కొన్ని పత్రికలు పెట్టుకో బ్యాగ్లో. అయ్యా ఇది ఒక్కసారి చదవండి, అమ్మ ఇది ఒక్కసారి చదవండి అని చెప్పి ఎన్నో టేస్ట్ చేసి ఉండొచ్చు మీరు. ఇది ఒక్కసారి రుచి చూడండి. ఆమేనా? ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? వర్తమానం వచ్చిన కొత్తలో అందరి దగ్గర ట్రాక్స్ ఉండేవి. ట్రాక్స్ అంటే కొన్ని వర్తమాన పుస్తకాల్లో కొన్ని ట్రాక్స్ ఉన్నాయి. ట్రాక్స్ అంటే చిన్న పుస్తకాలు. ఆది పాపము, పక్షిరాజు గూడు రేపినట్లు అండి, దేవత్వం గ్రహించుట, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందుతారు. కొన్ని పుస్తకాలు ఉండి ఎవరితోనైనా మాట్లాడితే ఏం చేసేవారు? ట్రాక్ ఇచ్చేవారు. ఇప్పుడు ఏది లేదేమన్నా, ఏమీ లేదే. అలా ఇస్తూ ఉంటే ఒకసారి కాకపోతే ఇంకొకసారి అయినా దానివైపు తిరుగుతారు. నువ్వు ఇవ్వి, ఇంటికెళ్ళి ప్రార్థన చేయి. నువ్వు ఇచ్చే ప్రార్థన చేయి, పంచే ప్రార్థన చేయి. వెలుగుని ప్రసరింప చేయకుండా నీకు ఇవ్వబడిన వెలుగు వాక్యమే వెలుగు. ఎవరి యొద్దకి రాని వాక్యం నీ దగ్గరకు వచ్చింది అంటే ఏమొచ్చింది? మన దగ్గరికి వెలుగు వచ్చింది. ఆ వెలుగుని ఏం చేయాలి? అమెరికాలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరే టేప్ బాయ్. టేప్ బాయ్ అని ఇట్టారు పేరు. అసలు పేరు వదిలేసి ఆయన ఏమంటారు? టేప్ బాయ్. ఎందుకన్నారు టేప్ బాయ్ అని? టేప్ బాయ్ అని ఎందుకన్నారు? అతను కొన్ని వేల సీడీలు చేసి, ఒక 10 మంది ఉంటే, బ్రదర్ ప్లీజ్ ట్రై ఇట్, ఒకసారి ఇది వినండి, ఇందులో దేవుని స్వరం ఉంది పంచాడు. కొన్ని వేల సీడీలు పంచాడంట. వినండి ఇది. ఒకవేళ 10 మంది కూర్చున్నారు అనుకోండి, మాట్లాడుకుంటున్నారు అనుకోండి పార్కులో, అక్కడికి వెళ్ళి వారి మధ్యలో కూర్చొని హాయ్ బ్రదర్ బ్రదర్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లార్డ్ అని చెప్పి జస్ట్ కొద్దిసేపు సమయాన్ని కేటాయిస్తారు. ఓకే కేటాయిస్తాను. వెంటనే కూర్చొని అక్కడ టేప్ ఆన్ చేసి అతను కూడా అక్కడ కూర్చొని అతను ఆనందిస్తుండే, వినండి బ్రదర్ కొన్ని మాటలు వాళ్ళకి వినిపించేవాడు. అనేక ఆత్మలు పట్టుకున్నాడు. దేంతో? టేప్. మనం వెలిగించబడి మనం ఏం చేస్తున్నాం మరి? రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు మనలో గడిచిపోతూనే ఉన్నాయి. ఏమైందంటే వినరు, నమ్మరు, రారు. వాళ్ళు చీకట్లో ఉన్నారని నీకు అర్థమైతే, నీకు వెలుగు వచ్చిందని నీకు అర్థమైతే లెమ్మో ప్రకాశించండి. నన్ను ఒక ఆయన ఈ బ్యాగ్ ఏంటి అని అడిగాడు. నేను ఎక్కడికి పోయినా నాకు కూడా ఉంటుంది బ్యాగ్. అది ఏంటి అని అడిగాడు. అందులో నాకు బైబిల్ ఉంటుందండి, రాసుకోవడానికి నోట్స్ ఉంటుందండి, పత్రికలు ఉంటాయండి. ఎందుకంటే అది నా యొక్క జీవం, అది నాకు ఉంటుందండి. మనతో పాటు కొన్ని ఏముండాలి? ఉండాలి. నువ్వు నమ్ముతున్న వెలుగుకు సంబంధించిన, వాక్యముకు సంబంధించిన కొన్ని ట్రాక్స్ నీ దగ్గర పెట్టుకో. అవి ఏం చేయాలి? పంచండి. ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఒకసారి ఒక ఆయన దైవజనుడు మనకు బాగా తెలుసు.
ఆయన ట్రైన్లో ఉన్నా, బస్సులో ఉన్నా, ఎక్కడున్నా ఆయన అనేవాడంట, బ్రదర్ మీరు చాలా పుస్తకాలు టేస్ట్ చేసి ఉండొచ్చు, ఒక్కసారి ఈ పుస్తకాన్ని కూడా టేస్ట్ చేయండి అని. ఏ పుస్తకాన్ని? 7 ముద్రలు. 7 ముద్రలు ఇచ్చి దీన్ని ఒకసారి టేస్ట్ చేయండి బ్రదర్. అనేక మందికి పుస్తకాలు పంచాడు. 400కు పైగా సార్లు చదివాడంట ఆయన, మోజేస్ దయానందం గారు. ట్రైన్ ఎక్కితే ట్రైన్లో గుట్కా నవ్వులుతున్న ఒక వ్యక్తికి ఇచ్చాడంట. దేన్ని? మరలా అతన్ని కనుగొని అతన్ని కలిసి, అయ్యా నేను మారాను, ఆ గ్రంథం నన్ను మార్చింది, అది చదివిన తర్వాత నేను మారుమనసు పొందాను, మరలా నేను వర్తమానంలో సాగుతున్నా అని చెప్పి ఆ వ్యక్తిని కలుసుకుని సాక్ష్యం ఇచ్చాడట. ప్రైజ్ లార్డ్. ఏం చేయాలి వెలుగుని? సౌలు పౌలయ్యాక, సౌలుగా ఉన్నప్పుడు ఎన్ని ఊర్లు తిరిగాడో తెలియదు. బహుశా యెరూషలేములోనే తిరిగి ఉండొచ్చు, బహుశా అక్కడే తిరిగి ఉండొచ్చు. కానీ పౌలయ్యాక అనేక దేశాలు, ఆసియా అందంతటా తిరిగి, ఎలా? కాలినడకన తిరిగి. ఎందుకు తిరుగుతున్నాడు? మతి లేక, పని పాట లేక. అతను వెలిగించబడ్డాడు. డేరాలు కుట్టుకుంటున్నాడు, కొందరు సహకరిస్తే సహకరించిన వారిని అభినందిస్తున్నాడు. ఏ సహకారం లేకపోతే డేరాలు కుట్టుకుని అద్దెంట్లో ఉండి అది కట్టుకుంటూ ఉన్న కొద్ది బట్టలతో ఉండి. కానీ అతని లక్ష్యం ఏంటి? అతని ఉద్దేశం ఏంటి? అతను తీర్మానం ఏంటి? అతను వెలిగించబడ్డాడు. దమస్కు మార్గంలో తిన్ననని వీధిలో వెలుగు పొందుకున్నాడు. ఈ సూర్యుని వెలుగు కాదు, అది మరొక సూర్యుడు. నీకు సూర్యుడు ఉదయించాడు, నీకు ఉదయించాడు. ఇప్పుడు మరి నీకేమొచ్చింది? వెలుగు వచ్చింది. ఏం చేయాలి? కొంచెం కింద పెట్టకండి, కొంచెం కింద పెట్టకండి, మంచం కింద పెట్టకండి. నీ వెలుగుని అనేకులకి వెలిగించబడేటట్టుగా నీ వెలుగుని ప్రసరింపచేయండి. తేజరిల్లుమో, తేజరిల్లండి. ఎవరితో అయినా 10 నిమిషాలు మాట్లాడవలసి వచ్చినప్పుడు 10 నిమిషాల మాటల్లో 2 నిమిషాలు మేము బాగానే ఉన్నాం, మీరు బాగానే ఉన్నారు, మరి మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? బైబిల్ చదువుతున్నారా? ఇవాళ ఏం చదివావు? ఈరోజు మీ అవసరతలు ఏంటి? మీ ప్రార్థనలు ఏంటి? దేనికోసమైనా ప్రార్థించాలా? ఇలాంటి విషయాలు మాట్లాడండి. వారితో ఒక మంచి బంధం ఏర్పడుతుంది. లెమ్ము, తేజరిల్లుము. ఎవరు వీరందరూ? జీరేస్. దేవుని గ్రంథంలో ఉన్నవారికి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. 49 తర్వాత 50. 50 అనగా జూబిలీ, అనగా సొంత ఇంటికి సొంత కుటుంబ సభ్యులను కలుసుకొనుట. ఎందుకని కలుసుకుంటున్నారు? వీరందరూ కలుసుకుంటున్నారు. వీరందరూ ఎందుకు కలుసుకుంటున్నారు? ఆ యొక్క కృపా వర్తమానాన్ని పొందుకున్న వారందరూ, గ్రేస్లో ఉన్న అందరూ, కృపను పొందుకున్న అందరూ, దేవుని యొక్క వంశావళిలో ఉన్న అందరూ వెలుగు పొందుకొని, ఆ కాలంలో వెలుగు పొందుకొని అనేకుల్ని వెలిగించి మరలా తిరిగి ఒక్కొక్క దినమున కలుసుకొనబోతున్నారు. ఒక్కొక్క దినమున కలుసుకోబోతున్నాము. ప్రైజ్ లార్డ్. దేవుని కృప, ఆ కృపా వర్తమానం, ఆ వెలుగు ఈ కాలములో 7వ దూత ద్వారా, ఏలియా ద్వారా, ఈ కాల ప్రవక్త విలియం బ్రెన్హాము ద్వారా మనకొచ్చింది. ఎందుకు వచ్చింది? మేము వర్తమానం అని చెప్పుకోవడానికి కాదు, ముందుగా ఎన్నిక చేయబడిన వారం కాబట్టి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? లెమ్మో, తేజరిల్లుము. ఒక వారం గడిచిపోయింది, మన పనులతోటే గడిచిపోయింది. ఈ వారంలో ఏంటి మన యొక్క షెడ్యూల్ ఏంటి? ఈ వారం మన షెడ్యూల్ ఏంటి?
అక్కడికి వెళ్ళాలి, ఇది కొనుక్కోవాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది కొనుక్కోవాలి, ఇక్కడికి వెళ్ళాలి, పరామర్శించాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, చాలా షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్లో, ఆ వారం షెడ్యూల్లో మరలా ఆదివారం వచ్చే వరకు ఈ షెడ్యూల్లో నీకు తేజరిల్లేది ఏది ఉందా? ఎవరికి నీ ద్వారా వెలుగలేదండి, ఆ వారం వేస్ట్ అయిపోయినట్టే అంటాను నేను. మళ్ళీ చెప్తున్నానండి, నీవు వెలిగించబడ్డావు, నీ ద్వారా ఎవరికి వెలుగలేదంటే ఆ వారం వేస్టే, వృధాగా గడిచిపోయినట్టే. వృధాగా గడిచిపోనివ్వకండి. లెమ్ము తేజరిల్లుము. ప్రైజ్. డిసెంబర్ అయిపోయింది. క్రిస్మస్ సంబంధించిన లేఖనాలు తీసుకుని చాలా విషయాలు ప్రకటన 10కి కనెక్ట్ చేసి ఇచ్చాం. ఎనఫ్. మరలా 70 వారాల్లోనికి వచ్చేద్దాం, 7 సంఘాలలోకి వచ్చేద్దాం అనుకున్నాను. అయితే మరలా దేవుడు ఇదే నా హృదయంలో పెట్టి, అది తప్ప ఇంకే ఆలోచన నాకు లేకుండా చేసి ఇక్కడ తీసుకొచ్చాడు. నేను అనుకున్నాను అన్నీ నేను చెప్పేశాను మొన్న వారమే, దాని మీద ఇంకేం చెప్పరా అని అనుకున్నాను. కానీ దేవుడు మరొక కోణంలో దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. నువ్వు లెమ్ము తేజరిల్లుము. తేజరిల్లు. ప్రతి వారము నువ్వు తేజరిల్లుతూ ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తయారు చేసుకోండి. ఏ రకమైన వారికి ఆ రకమైన సమాచారం అందించడానికి ఒక చిన్న పత్రిక తయారు చేయండి. మీకున్న పరిజ్ఞానంతో నాకు ఇవ్వండి. దాన్ని ఏమైనా చేయాలంటే వాటిని చేసి ప్రింట్ వేసి మీకు ఇస్తాను. ఉన్న వాటిని వినియోగించుకోండి. వర్తమాన పుస్తకాలు ఇవ్వాలా? నన్ను అడగండి, నేను ఇస్తాను. పట్టుకెళ్ళి అందరికీ పంచండి. అనేక అవకాశాలు మనకు ఉన్నాయా? ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు లోకము చీకటిని కమ్ముకుంటుంది, నీకేమో వెలుగొచ్చింది. వెలుగొచ్చి నువ్వేం చేయాలని కోరుకుంటున్నాడు ఆయన. ఒక ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నాడు. ఏంటయ్యా? పౌలు పట్ల ఏంటి ప్రణాళిక? నువ్వు లెమ్ము తేజరిల్లుము. ఆ పౌలుకి ఏమొచ్చింది? వెలుగొచ్చింది. లేచాడు, అతను లేచాడు, తేజరిల్లుతున్నాడు. ఎక్కడెక్కడ? అనేక పట్టణాలు, అనేక గ్రామాలు, అనేక మార్కెట్లో కూడా. మార్కెట్లోకి వెళ్ళాడు ఆయన. వెళ్ళాడు. ఎవరున్నారు అక్కడ? లూదియా. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే లూదియా హృదయం అక్కడ తెరవబడింది. అయ్యా, మీరు దైవజనులు, మా ఇంటికి మీరు రావాలి. కోరుకున్నారా లేదా? మా ఇంటికి మీరు రావాలి అడిగిందా? వెళ్ళారా? ప్రైజ్ లార్డ్. ఎందుకంటే సువార్త చేయు వారి పాదములు సుందరములు. ఆ పాదములు మన ఇంట్లో పెట్టినప్పుడు మనకది ఆశీర్వాదకరం. ఆమె కోరుకుంది. వారి ఇంటికి వెళ్ళారు, ఇంకా బహుగా వెలుగుని వారికి చూపించారు. ఆమె రక్షించబడింది. ఆమె హృదయం తెరవబడింది. ఆమెకు వెలుగు వచ్చింది. ఆ కుటుంబానికి వెలుగు వచ్చింది. పెద్ద భారీ కూటాలు ప్లాన్ చేయకండి. ఆ ఆలోచనలు కాదు. నువ్వేం చేయాలంటే నువ్వున్న స్థలంలోనే నువ్వు ప్రకాశించు, నీ వెలుగుని చూపించు. ఆ వెలుగును చూపించగా అనేక మంది వస్తారా? ఖచ్చితంగా వస్తారు. అపోస్తలుల కాలంలో అదే జరిగింది. ఎందుకంటే ఈ వారంలో నేను చూశాను, శుక్రవారం అంతమంది రావడానికి కారణం ఏంటంటే వారు అనేక మంది కుటుంబాలను కలిసి, పర్సనల్గా కలిసి, వారు పొందుకున్న వెలుగు గురించి చెప్పి, రండి తప్పకుండా మీరు కూడా ఆ వెలుగును పొందుకోవాలని ఆహ్వానించి తీసుకొచ్చారు. అక్కడికి 100 మందిని పోగు చేశారు. ఎవరు వర్తమాన విశ్వాసులు కాదు, ఎవరు కాదు, అందరూ ఆయా శాఖల నుంచి వచ్చిన వారే. చాలా వర్క్ చేశారు. అన్ని కుటుంబాలని పర్సనల్గా కలిసి రండి, దయచేసి రండి అని అందరినీ వారిని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టారు.
అప్పుడు ఆ రాత్రి ఏం చేశారు? వారు వెలుగు పొందుకున్నారు, వెలిగించబడ్డారు. ఇక్కడున్న అందరికీ వెలుగు వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? వెలుగుని ప్రసరించాలి. మొదట మనం ప్రార్థన చేయాలి. నాకు వెలుగు ఇచ్చావయ్యా, ఈ వెలుగుని నేను ప్రసరింప చేయాలి, నేను తేజరిల్లాలి, నా ద్వారా అనేకులు వెలిగించబడాలి అని నువ్వు ప్రార్థన చేసి సమర్పించుకో. దేవుడు అవకాశాలు ఇస్తాడు, తప్పనిసరిగా అవకాశాలు ఇస్తాడు. నేను కూడా అడిగా, నాకు ప్రత్యక్షత ఇచ్చావయ్యా, నేను అనేకులకు పంచాలని ఆశపడుతున్నాను, నాకు అవకాశం ఇవ్వని అడుగుండి. దేవుడు అంచెలంచెలుగా ప్రవక్తను నడిపించాడు. అమెరికా నుండి ఆఫ్రికాకి, ఇంకా ఇండియాకి, ఇంకా అనేక దేశాలకి, అనేక ప్రాంతాలకి, అమెరికాలో ఉన్న అనేక ప్రాంతాలకి, ప్రపంచంలో ఉన్న అనేక ప్రాంతాలకి దేవుడు అతన్ని నడిపించి ఆ వెలుగు ద్వారానే మనం వెలుగు పొందుకున్నాం. మనం ఆవులగట్లో ఆయన వెనక నిలబడబోతున్నాం. ఎవరు వెనక? ప్రవక్త వెనక. ఎందుకంటే ఆ వెలుగు ప్రవక్తలో నుంచి వచ్చిన వెలుగు. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఇక్కడ నా మాటలు ముగిస్తున్నాను. లెమ్మో తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది. ఏ వారము వృధాగా గడపొద్దు, ఏ రోజు వృధాగా గడపొద్దు. ఒక ఆలోచన కలిగి ఉండండి, ఒక సంకల్పం కలిగి ఉండండి, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, చక్కటి వెలుగు మనకు వచ్చిందా రాలేదా? ఎవరికి వచ్చిందని చెప్పుకున్నాం మొదటి భాగంలో ఎవరికి వచ్చింది వెలుగు ఎవరికి వచ్చింది? ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వెలుగు ఎవరికి వచ్చింది? వెలుగు ఆయన యొక్క గ్రంథములో ఉన్న వారికి, ముందు ఏర్పాటులో ఉన్న వారికి వచ్చింది. ఇప్పుడు నీకు కూడా ఈ కాలపు వెలుగు వచ్చింది అంటే నీవు కూడా ఆ ఎన్నికలో ఉన్నావు, ఆ గ్రంథములో ఉన్నావు, ఆ ప్రణాళికలోని ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రణాళికలో ఉన్న నీకు వెలుగు వచ్చింది అంటే ఏం చేయాలి మరి? ఇప్పుడు ఆ వెలుగును మనము తేజరిల్లాలి, ప్రకాశింప చేయాలి. ఆ వెలుగు వచ్చిన వారందరూ ఆ కాలంలో ఏం చేశారు? ఆ వెలుగు వచ్చిన వారందరూ ఆ కాలంలో ఏం చేశారు? చెప్పండి. ప్రకాశించారు. ఇప్పుడు మరి మనం ఏం చేయాలి? మనం కూడా ప్రకాశించాలి. సిద్ధమేనా? ప్రభువా, నాకు వెలుగు వచ్చింది, నేను ప్రకాశించాలని ఆశపడుతున్నానని దేవునికి సమర్పించుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం, సమర్పణ చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా మీకు వందనాలు. జీవాధిపతి మీకు వందనాలు. కృపగల దేవా మీకు వందనాలు. సర్వోన్నతుడు మీకు వందనాలు. నాకు సహాయం చేయండి అయ్యా, నేను ప్రకాశించాలని ఆశపడుతున్నాను. ఆ సమరయ స్త్రీ ప్రకాశించింది, ఆ సౌలు పౌలుగా మారి ప్రకాశించాడు, అతనికి వెలుగు వచ్చింది. మా ప్రవక్తకు వెలుగు వచ్చింది. మాకు కూడా వెలుగు వచ్చింది. ఆ వెలుగును మేము ప్రసరింప చేయాలని ఆశపడుతున్నాం. అలాంటి జీవితాలు మాకు దయచేయండి. ఆ రీతిగా మేము కదలడానికి సహాయం దయచేయండి. అలాంటి కదలిక మాకు దయచేయండి. అలాంటి వెలుగుతో మమ్మల్ని నింపండి. తండ్రి, ప్రకాశించే కృప మాకు దయచేయండి. కృప చూపండి ప్రభువా అని మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం, దేవునికి అర్పించుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.